అనిల్ గారు కంటిన్యూ చేయండి, వినపడుతోంది. ఒక్కొక్కసారి సిరివరపు శ్రీధర్ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బ్రాహ్మణ చైతన్య వేదిక తరపున ఇవాళ జరిగిన ఈ లడ్డూ వివాదం మీద ఆయన కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. శ్రీధర్ శర్మ గారు, ఏం చేయాలంటారు? మొత్తం దీనికి మూల కారకులు ఎవరు? వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా ఉంటాయి ఆ కొండ మీద? నా పేరు సిరివరపు కాదండి, సిరిపురపు శ్రీధర్ శర్మ, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. హలో, ఓకే, చెప్పండి శ్రీధర్ గారు. వినపడుతుంది కదా వాయిస్? వినపడుతుందండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇదండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రతి ఇంటిలో కులదేవత, మన తెలుగు వారికి ముఖ్యంగా కులదేవత. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్నా, అట్లానే మిగిలిన తమిళనాడు కానీ, మిగిలిన మహారాష్ట్ర కానీ, ఎంపీ కానీ, ఎక్కడైనా కానీ, మిగతా కాశ్మీరు టు కన్యాకుమారి, కలకత్తా టు పూరి, ఇట్లా ఎక్కడ చూసుకున్నా దేశ నలుగు చిరుగులా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. ఇట్లాంటి భక్తుల మనోభావాలు ఈరోజు ఎలా ఉంటాయండి? ఎట్లా మనం భావించాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత ఆవేదన బాధపడి, ఆయన నిన్న 100 రోజులు ప్రభుత్వం అయిన సందర్భంగా ఆయన ఎంత ఆవేదన బాధతో వ్యక్తం చేస్తే అది బయటికి తెలిసిందండి. బయటికి చెప్పకపోతే చంద్రబాబు గారు కూడా తప్పు చేసిన వాడే అవుతాడు. అందుకని ఆయన తప్పు లేకుండా ఆయన గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మరి తెలియజేయటం జరిగింది. అంటే ఒక 5 ఏళ్ల పాటు ఎంత దారుణం అండి. 15,000 మరి కిలోల సంబంధించిన నెయ్యి కావాల్సి ఉంటే ఆ 15,000 కిలోల నెయ్యిని గత ప్రభుత్వాల్లో నందిని కర్ణాటక, అంటే మనకి ఆవులు తక్కువ అండి ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రాల్లో ఆవులు బాగా విస్తారంగా వాళ్ళు ఆవుల్ని పెంచుతారు. మరి అక్కడ ఆవులకు సంబంధించిన ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభ్యం అవుతుందని చెప్పి అక్కడున్న ప్రభుత్వ డైరీలు, మరి కర్ణాటక డైరీ ఫామ్, మరో అట్లానే అవని డైరీ ఫామ్, వీటి నుంచి మరి గతంలో మరి టిటిడికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వచ్చేది. మరి టిటిడిలో కూడా దానికి సంబంధించి వాడటం జరిగేది. మరి ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కమిషన్లు రావని చెప్పి కొత్తగా అయిన మరి అన్యమతస్తులుగా ఉన్న కరుణాకర్ రెడ్డి గాని, టిటిడి చైర్మన్, అట్లానే అన్యమతస్తులుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గాని, వాళ్ళకి కమిషన్లు అన్నమాట. వీళ్ళెవరూ హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు. కరుణాకర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నాస్తికుడు, హేతువాది. వాళ్ళ 4 ఫాదర్స్ క్రిస్టియానిటీలో ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బంధువు వైవి సుబ్బారెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి పిన్ని, అంటే విజయమ్మ గారి సొంత చెల్లెలు. మరి ఆమె ఒక పక్క చర్చిలకు వెళ్తూ, ఒక పక్క టీటీడీలో ఆమె ఛానల్లో ఆమె ఇంటర్వ్యూలు చేస్తూ, అంటే ఈ టీటీడీని ఏం చేద్దామని వీళ్ళని ఇచ్చేశారు. ధర్మారెడ్డినేమో ఒక పక్క మేనల్లుడు. ఎవరికి మేనల్లుడు? జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డికి మేనల్లుడు. మరి వీళ్ళందరూ ఒక కుమ్మక్కై క్రిస్టియన్ చారిటీస్ కి సంబంధించిన డబ్బుల్ని, డొనేషన్లని పొంది ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తి భావాల్ని తుంగలో దొక్కాలని, హిందూ ధర్మ సాంప్రదాయాల్ని అణిచివేయాలనే ఒక కుట్ర కోణం అయితే దీంట్లో మాకు స్పష్టంగా కనపడుతుందండి. ఎందుకంటే ఆగమాల ప్రకారం స్వామి వారికి ఎన్ని పూజలు చేయాలి, డైలీ ఎన్ని కైంకర్యాలు చేయాలి, ఎన్ని ప్రసాదాలు పెట్టాలి, ఎన్ని నివేదనలు ఇవ్వాలి అనేది ఆగమాల్లో రాయబడి ఉందండి. ఎవరు చేశారు దీన్ని? వికనస మహర్షి వారు చేశారు. వికనస మహర్షి వారు స్వయంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు చేసి, ఆ వికనస మహర్షి ఆయన ఈ పూజా కైంకర్యాలు ఎలా చేయాలి, ఏ సమయానికి ఏ ప్రసాదం స్వామివారికి నివేదన ఇవ్వాలి, దాన్ని దేనితో తయారు చేయాలి, అన్ని లిఖిత పూర్వకంగా రాస్తున్నాయండి టీటీడీ దగ్గర. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి వస్తువు ఆవు నెయ్యితో తయారు చేయాల్సి ఉంటే, ఆవు నెయ్యి 15,000 లీటర్లు ఇప్పుడు ప్రజెంట్ మరి కిలోలో నెయ్యి ప్రతిరోజు అవసరం అయితే, ఆ నెయ్యిని మరి ప్రభుత్వ డైరీల నుంచి గత ప్రభుత్వాలు తీసుకుంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి ఇందాక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడతాడు, అసలు మాకు టీటీడీ ఏం సంబంధం మా ప్రభుత్వానికి అంటాడు. సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు?
నువ్వు కదా నియమించింది టిటిడి బోర్డు సభ్యుల్ని, బోర్డు చైర్మన్ ని. నువ్వు ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వానికి ఏ సంబంధం, అది టిటిడి ఒక ప్రత్యేకమైన సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ అని చెప్తున్నావు. స్వచ్ఛంద సంస్థ మీద అయితే నీ పెత్తనం ఏంది జగన్మోహన్ రెడ్డి? నీ వాళ్ళు ఎవరు? నీ ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు వేయటానికి? 15,000 లీటర్లు రోజు మరి అది కూడా ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారండి? మామూలుగా అయితేనండి సాధారణంగా నెయ్యి 400 రూపాయల నుంచి 1000 రూపాయలు ఉందండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఈ భారతదేశంలో రైతులు అమ్మే రేట్ అది. మరి ఆ 400 నుంచి 1000కి నందిని, మరి అవని కొన్ని సంబంధించిన ప్రభుత్వ డైరీలు సప్లై చేస్తుంటే వాటి ద్వారా మనకి కమిషన్లు రావు. అవి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి వాటి కమిషన్లు ఎవరు కాబట్టి మనం వాటిని రద్దు చేసి ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తే మన కమిషన్లు వస్తాయని చెప్పి మరి ఆన్లైన్ లో దాన్ని పెట్టి అంత వ్యవహారం చేసి ఆల్ఫా అనే ఒక సంస్థకి ఇస్తారా అండి? ఆల్ఫా సంస్థ ఒక ముస్లిం వ్యాపారస్తుడిది. ఆ ముస్లిం వ్యాపారస్తుడికి సంబంధించిన ఇచ్చేసి 320 రూపాయలకి దాన్ని ఎలా ఇచ్చేస్తాడండి? అసలు 320 రూపాయలకి వాడు కోడ్ చేస్తే వైవి సుబ్బారెడ్డికి, వాడి కొడుక్కి, వాడి భార్యకి, మళ్ళీ అక్కడ టీటీడీలో ఉన్న ధర్మారెడ్డికి, అక్కడ ఉన్న స్టాఫ్ కి, వాళ్ళందరికీ వాటాలు పంచంగా వాడు ఇంకేం నెయ్యి ఇస్తాడండి? గొడ్డు మాంసం నెయ్యి, పంది మాంసం నెయ్యి, వాటి నుంచి తయారు చేసిన నూనెలతో నెయ్యి కాక ఇంకేమిస్తాడండి వాడు? అయినా ముస్లిం కి కాంట్రాక్ట్ ఇవ్వటం ఏంటండి? అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖలోనే కాంట్రాక్టర్ల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి అన్య మతాలకి ప్రయారిటీ లేదే. ఒక ముస్లిం కాంట్రాక్టర్ కి ఎలా ఇచ్చాడండి? టిటిడి చైర్మన్లు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలండి. నీచాతి నీచం అనమాట. అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది చంద్రబాబు గారు నిన్న చెప్పిన తర్వాత నుంచి ఎంత భయంకరమైన బాధను వ్యక్తం చేస్తున్నారంటే, ఎంత జిగుత్సాకరమైన లడ్లు తిన్నాం, ప్రసాదాలు తిన్నాం అని చెప్పి ఎంత అసలు ఆవేదనకు గురవుతున్నారంటే, కొంతమంది కళ్ళెమ్మడి నీళ్లు గారుస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది నిద్రలు పోకుండా కూడా ఆలోచన చేస్తున్నారు. ఏంట్రా మనకి ఇంత దుస్థితి, మనం ఏమీ చేయలేమా ఈ కలియుగ ప్రత్యక్ష దైవానికి? ఆ దైవాన్ని నమ్ముకొని మనం ఇన్నాళ్ళు మనం జీవిస్తున్నాం, మన తాతలు తండ్రులు అందరూ ఆ దైవానికి నమ్మకంగా ఉన్నాం కదా అని చెప్పి, అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి చండాలమైన పని చేయొచ్చండి? జగన్మోహన్ రెడ్డికి పద్దాకల జెరూసలేమను లండన్ ఎందుకు వెళ్తున్నాడో తెలుసా అండి? క్రిస్టియన్ చారిటీస్ నుంచి అతను ఫండ్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు. ఈ దేశంలో నా రాజ్యం ఈ 5 ఏళ్ల పాటు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియానిటీని డెవలప్ చేస్తాను అని చెప్పి అతను ఫండ్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాడండి. భాను గారు